ఈజిప్ట్ పిరమిడ్కి నేను వెళ్తున్నా. నాతో పాటు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. సార్ రాసుకోండి. దానికి అధ్యక్షులు సారే ఆనంద్ ప్రసాద్ దాలియా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం అందరం కలిసి వెళ్దాం. సో 41 రోజులు చాలా చాలా అద్భుతంగా జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరి శిష్యుల్ని తయారు చేయలేదు, గురువుల్ని తయారు చేసింది. పత్రిజీ ఆయన గురువు సదానంద యోగి. ఆయన గురువు కాదు, ఆయన ఒక మిత్రుడిగా వచ్చారు. అక్కడి నుంచి ఆయన ఒక అరబ్ కంట్రీలో జన్మ తీసుకొని అక్కడి నుంచి ఒక యోగి నాతో పాటు వస్తావా అని చెప్పంటే చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆయన వస్తానని తీసుకెళ్లారు భూటాన్ అడవుల్లోకి. ఆ భూటాన్ అడవుల్లో తపస్సు చేసి ఆయన తపస్సు చేస్తుంటే ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు సదానంద యోగి పిల్లవాడుగా ఉన్నప్పుడు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలేటప్పుడు, వాళ్ళ గురువు గారు శరీరాన్ని వదిలేటప్పుడు ఇక్కడి నుంచి నువ్వు హిమాలయాలకి వెళ్ళు అని ఆయన సందేశం ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను అని ఏడుస్తుంటే, నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు తపస్సు చేయాలి అని చెప్తే అక్కడికి వెళ్ళి 80 సంవత్సరాల పాటు ఒక గుహలో ఉండి తపస్సు చేశారు సిద్ధయోగులతో. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడున్న గురువులు, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు భారతదేశానికి వెళ్ళి నువ్వు అందరికీ ఈ ధ్యానాన్ని బోధించు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆ రాజస్థాన్ పెద్ద పెద్ద మహారాజుల దగ్గరికి వెళ్ళి అలా అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తూ 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 కర్నూలుకు వచ్చారు. కర్నూలులో ఆయన రాఘవేంద్ర లాడ్జ్ ఎవరో ఒక ఆయన ఆ ఒక రూము స్పాన్సర్ చేశారు. స్వామి మీరు ఎంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు అని. అప్పుడు అక్కడ ఉంటే చాలామంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చేవారు. వచ్చిన వాళ్ళు ఏమని అడుగుతారు? ఎవరైనా భక్తులు, మా అమ్మాయి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా వ్యాపారం బాగలేదు, ఇలాంటి సమస్యలు గురువుల దగ్గరికి వెళ్తేనే అవి తగ్గిపోతాయి. అంటే గురువుల యొక్క సమక్షంలో ఉంటేనే అవన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. వాళ్ళు ఏమి ఇవ్వక్కర్లేదు కూడా. ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శక్తి వల్ల వాళ్ళకి ఆ పని అయిపోద్ది. వాళ్ళు చెబితేనే కాదు. కానీ ఆయన అందుకోసం రాలేదు. ఆయనకి మరి శిష్యుడు రామచంద్రారెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన గురించి సదానంద పత్రిజీకి కూడా చెప్పడం జరిగింది. పత్రిజీకి మిత్రులు ఆయన రామచంద్రారెడ్డి గారు. ధ్యానం గురించి ఒక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం కలుద్దామని చెప్పేసి పత్రిజీని రామచంద్రారెడ్డి గారు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత చూడగానే అలా చూసి, ఇక్కడ భౌతిక విషయాలు ఏవి దొరకవు, మీకు కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే దొరుకుతుంది, అందుకోసమైతే నా దగ్గర రావాలి అని చాలా ఖచ్చితంగా చెప్పారంట. మేము అందుకోసమే వచ్చాం స్వామి అని అడిగారంట పత్రి సార్ రామచంద్రారెడ్డి గారు. అప్పుడు అయితే రేపు రండి అని మళ్ళీ పంపించారు. మనం ఎవరు దొరికితే బాగని మనం కనపడంగానే అన్నప్రసన్న రోజే ఆవకాయ తినిపించేస్తాం, మొత్తం మనకున్నదంతా కక్కేస్తాం. కానీ ఆయన ఏం చేశాడు, రేపు చెప్తాను ఫలానా సమయానికి రండి అని చెప్పారు. అలా ఆయన వాళ్ళు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే వచ్చారు. పొద్దున్నే వచ్చిన తర్వాత అక్కడ వారికి చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు, అచల సిద్ధాంతాన్ని గురించి బోధించేవాళ్ళు, ఆత్మజ్ఞానం గురించి, శ్వాస మీద ధ్యాస అనేది చాలా పర్టికులర్గా చెప్పారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే 40 రోజుల పాటు 40 మంది మాస్టర్లు వాళ్ళ ఎన్నో జ్ఞానాలు ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క భాషల్లో వాళ్ళు చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రత్యేకంగా దేన్ని బోధిస్తుంది అంటే మంత్రము లేదు, తంత్రము లేదు,
జపము లేదు, స్తోత్రం లేదు. లేదంటే ఉన్నాయి. వీటన్నిటికంటే అంటే ఇంత అనుభవ జ్ఞానం ఉన్నటువంటి ఒక మహాగురువు ద్వారా వచ్చినటువంటి పత్రిజీ ద్వారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా వచ్చినటువంటి విషయం ఏంటి అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సబ్కా సునో అప్నా కరో. అందరినీ వినాలి, అందరి అనుభవాలు వినాలి, వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్తారు. కానీ మన లోపలికి మనం వెళ్ళడం ఉన్నది మన శ్వాస, పక్క వాళ్ళ శ్వాస కాదు. మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మన లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల ఎన్నో ఆత్మ అనుభవాలు వస్తాయి. ఆ ఆత్మ అనుభవాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసుకొని తద్వారా మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సమస్యలు వేరే వాళ్ళ సమస్యలు వేరువేరుగా ఉంటాయి. మన తాళం, మన ఇంటి తాళం ఏ తాళం చేతోనే వస్తుందా? రాదు. మన తాళం చెవి, మన సమస్య మనమే తీర్చుకోవాలి, ఇంకో ఎవరూ చెప్పలేరు, ఎవరి వల్ల కాదు. మన సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంది. మన ఎగ్జామ్ రాయడానికి మనం వచ్చాం భూమి మీదకి. మామూలుగా సారు ఎన్నో డిగ్రీలు చేశారు. ఆ డిగ్రీలన్నిట్లో ఆప్షన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్లు ఇస్తే 5 క్వశ్చన్లో 3 క్వశ్చన్లో రాయాలి. కానీ ఈ డిగ్రీలో నో ఆప్షన్. ఇది స్పిరిచువాలిటీ. ఆత్మజ్ఞానంలో ఆప్షన్ ఉండదు. అర్థమైందా? నువ్వు చదివిన దానికి కూడా జవాబులు, నువ్వు నువ్వు చదివిన ఏ విషయాలు కూడా నీ ప్రశ్నలలో ఉండవు. నీకు వచ్చే ప్రశ్న వేరే, నీ జీవితం వేరే. నువ్వు ఏది చదివినా సరే అది నీకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కాదు. నీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నీ లోపల దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. కాబట్టి నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అదే సదానంద యోగి పత్రిజీకి అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. పత్రిజీని అడిగారు, సుభాష్, నీవు నాకు 100కి 100 పాళ్ళు నేను ఏ లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చానో అది నువ్వు ప్రపంచానికి తీసుకెళ్తావని నాకు అనిపిస్తుంది, కానీ నువ్వు దానికి సిద్ధమా అని అడిగారు. స్వామి, నేను సిద్ధం, మీరేం చెబితే దానికి నేను రెడీ అని పత్రిజీ ఆయనకి హామీ ఇచ్చారు. అప్పుడు ఇక నా అవసరం లేదని ఆయన ఈ పలానా రోజున నేను శరీరాన్ని వదిలేస్తాను అని ఆయన శరీరాన్ని వదిలేశారంటే ఇప్పుడు పేపర్లో, టీవీల్లో చంపేయడం కూడా జరుగుతుంది. గురువు గారిని చంపేసి ఆయన పేరు కొట్టేయాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు కదా. అందుకనే ఒక డాక్టర్ గారిని పిలిచి ఆయన నిజంగానే బాడీ వెకేట్ చేసినప్పుడు ఆయన టెస్ట్ చేసి ఆ సమయం ఆ బాడీ వెకేట్ చేసిన ఒక డాక్టర్ ద్వారా, అది కూడా పత్రిజీ గురువు గారు పినాకపాణి అని సంగీత గురువు, ఆయన ఫిజిషియన్ కూడా, ఆయన ద్వారా సర్టిఫై చేసి ఆ శరీరాన్ని వదిలిన తర్వాత అక్కడ నందవరంలో సమాధి చేయడం జరిగింది. కేవలం ఈ శరీరాన్ని మాత్రమే. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టినటువంటి గురువులు ఎవరైనా సరే ఈ చొక్కా చిరిగిపోతే ఏం చేస్తాం? ఈ చొక్కా అవతల పడేసిన తర్వాత ఈ శరీరం కూడా చొక్కా లాంటిదే, దీని లాంటిదే ఈ శరీరం కూడా. దీన్ని అవతల పడేసిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఈ చొక్కా తీసేస్తే నేను లేనా? ఈ శరీరం ఉంది, ఈ శరీరం కూడా చొక్కా లాంటిదే. అంటే నా శరీరాలు 7 శరీరాలని యాక్టివేట్ చేసుకున్నాక ఈ శరీరంతో పని లేదు. కానీ వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు, అవసరం ఉన్నంత వరకు శరీరంతో ఉంటారు. శరీరము అంతకు ముందే వాళ్ళు యాక్టివేట్ అయి ఉంటుంది, కానీ ఆ శరీరము ఎప్పటి వరకు అంటే వాళ్ళ పని ఇంకొకళ్ళు చేసేంతవరకు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పత్రిజీ లక్షల మంది గురువుల్ని తయారు చేయలేదు, ఆల్రెడీ గురువులే. వాళ్ళు గుర్తు చేశారు, నువ్వు గురువు 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 అని. అర్థమైందా? నేను ఒకసారి చెప్పా, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా అద్భుతంగా కాదు పత్రిసారి ఏమన్నారంటే, నేను దాదాపు ఒక 2 నెలల పాటు 120 గ్రామాల్లో ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ప్రతి స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది. అవన్నీ ఫోటోలు చూపిస్తుంటే పత్రిజీ అంతకుముందు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పత్రిజీ అంతకుముందు ఒక 1 నెల రోజుల పాటు ఆయన దాదాపు ఒక టూర్ బాంబే ఇంకా అదంతా వెళ్ళి ఆ టూర్లో దాదాపు 30-40 ఊర్ల పేర్లు చెప్పారు. నేను ఈ 2 నెలల్లో ఇన్ని ఊర్లు తిరిగాను అని. ఓ 40 రోజులు కావచ్చు. ఆ 40 రోజుల్లో ఇంత తిరిగాను అంటే ఆయన ఆ వయసులో అంత తిరిగి ఉంటే ఈ వయసులో మనం ఎంత తిరగాలి? నా జన్మ ఎందుకు ఇంకా? నేను ఒక సందర్భంలో పత్రిజీతో ఏం మాట్లాడానంటే, పర్వాలేదుగా,
శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అంటే ఆ సమయంలో 5000 సంవత్సరాల క్రితం నలుగురిని శిష్యుల్ని తయారు చేశాడు. ఆయన ధ్యానం చెప్పింది నలుగురికే. ఎవరు వాళ్ళు? అర్జునుడు, రుక్మిణి, ఉద్ధవుడు, సంజయుడు. ఈ నలుగురికే చెప్పాడు ఆయన ధ్యానం. అంటే వినేవాడు కూడా ఎవరు లేడు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నలుగురికి చెప్పారు. శంకరాచార్యుల వారు 11 మందికి చెప్పారు. జీసస్ క్రైస్ట్ 12 మందికి చెప్పారు. బుద్ధుడు 500 మందికి చెప్పాడు. మరి నేనో అన్నారు పత్రిజీ. లెక్క ఉందా? పత్రిజీ ఎంతమందికి ధ్యానం చెప్పారు? లక్షల మంది ఉన్నారు. మరి నాతో ఎవరైనా పోటీ పడగలరా అన్నారు. అప్పుడు నేను పడతాను సార్ అన్నా. ఏమిరా ఈ బాలుడు సాహసం, నువ్వు నాతో పోటీ పడతావా? అవును సార్ అన్న. నువ్వు నాతో పోటీ పడతావా? నువ్వు నాతో పోటీ పడతావా? అవును సార్. ఇప్పుడు పోటీ గీటీ పడాలంటే అది మీతోనే పడాలి, ఇంకెవరున్నారు నాకు? ఎందుకంటే మీరు చెప్పిన బుద్ధుడు చెప్పిన 500 నేను ఎప్పుడో దాటాను అప్పటికే. ఇంకెవరు మీరే ఉన్నారు పోటీలో. దాటితే మిమ్మల్నే దాటాలి తప్ప ఇంకా నాకు ఎవరు పోటీలో లేరన్నా. దట్ ఈస్ ద స్పిరిట్. ఏంటి ఆ సాహసం కావాలి, సాహసం చేయరా డెంబక అన్నారు. అర్థమైందా? కాబట్టి నేను ఆ సాహసంతో మరి 2 నెలల్లో 120 గ్రామాల్లో ప్రతి స్కూల్కి వెళ్ళి కొన్ని వేల మంది, దాదాపు 1,00,000 అనుకోండి, పిల్లలకి ధ్యానం చెప్పారు. ఆ 120 గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, సబ్ విలేజ్లతో సహా. అలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇప్పుడు రాష్ట్రం అనుకోండి, అప్పుడు జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో 20,000 30,000 పాంప్లెట్లు పంచిపెట్టి సప్తాహాలు నిర్వహించారు. ఇలా కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పడం జరిగింది. ఏదైనా మనం స్పిరిట్ తీసుకోవాలి. సో ఇక్కడ పత్రిజీ ఎప్పుడైతే సదానంద యోగి మాటిచ్చారో, మాటిచ్చిన తర్వాత ఆయన వదిలేశారు. అలా ఇవన్నీ ఫోటోలు చూపించినప్పుడు అప్పుడు సార్ చెప్పారు, నేను ఎంత గొప్ప మహానుభావుల్ని నేను కలిశానయ్యా అన్నారు. మేము మహానుభావులు ఏదో మాకు తెలుసు కానీ సార్, మిమ్మల్ని కలిసిన తర్వాతనే అది జరిగింది సార్ అన్నా నేను. మీ కలయిక వల్ల మిమ్మల్ని చూసి మేము తయారయ్యాము. అంటే నేను ఎవరిని తయారు చేయలేదురా, తయారైన వాళ్ళని ఏరుకున్నా అన్నాడు. మీ వల్ల రత్నాలుగా మేము తయారయ్యామంటే నేను రత్నాలను తయారు చేయలేదు, రత్నాలను ఏరుకున్నా. మీరు ఆల్రెడీ రత్నమే, కానీ మీరు రత్నమని మీకు తెలియదు. నేను కొంచెం దాన్ని మెరుగుపరిచా అంతే. చక్కగా అది కూడా ఆయన ఏం చెప్పలే, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని ఎప్పుడు కూడా. మరి అలాగే ఆనందాలియా గారు 40 రోజుల్లో 40 మంది మాస్టర్లని వరంగల్ తీసుకొచ్చి 41 రోజు, ఒకరోజు మిస్ అయింది, వ్యాపారస్తుడు కదా, లెక్కలో తేడా రాకూడదు. 41 రోజులు 41 మంది మాస్టర్లు కాదు, ఇంకెక్కువ మందే. ఒక మాస్టర్ వచ్చి నెలకు ఒక క్లాసు పెట్టాలంటేనే మాకు చాలా కష్టంగా ఉంది, కానీ మీరు ఇంతమంది మాస్టర్లని ఇక్కడికి పిలిచి ఇన్ని క్లాసులు చేస్తున్నారంటే మీరు మామూలు వాళ్ళు కాదు సార్ అన్నాడు. మనము వ్యక్తిగతంగా మనం మనిషిని చూస్తాం. ఇప్పుడు నేనున్నాను సార్, ఇక్కడ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా, సాయంత్రం వెళ్తే బార్ షాప్కి వెళ్తా, ఇంకొక అమ్మాయితో తిరుగుతా నేను ఎక్కడో. నా క్యారెక్టర్ చూస్తారా, నేను మాట్లాడే మాట చూస్తారా? నా క్యారెక్టర్తో మీకేం పని? ఇప్పుడు మనం అదే ప్రాబ్లం. నవసన్యాసం అని ఓషో చెప్పాడు. మనం అనుకుంటాం ఒక సన్యాసి ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే వాడు గొప్పవాడు మహాత్ముడు. మనం పెట్టుకున్నాం, మనకు తెలుసా వాడు ఎట్లా ఉండాలో? నీకు తెలుసా? నీకు తెలిసి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మీకు అన్నీ తెలిసి ఉంటే ఇక్కడ కూర్చున్నారంటే మీకేం తెలియదని. తెలియని వాడు ఎట్ట మాట్లాడతారు, వీడు ఎట్టుండాలి అట్టుండాలని? మీకు ఎవడేంటనేది మీకు అవసరం లేదు. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా? గ్యాస్ స్టవ్ తయారు చేసేవాడు క్యారెక్టర్ బాగుండాలా? ఎందుకు వాడుతున్నారు వాడు తయారు చేసే వస్తువుని? మీరు ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు మీరు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఏంటి? వాడి క్యారెక్టర్ చూసి ఏమైనా వాడుతున్నారా? మరి పనికి మాలిన వస్తువులు అవి ఎప్పుడొకప్పుడు పోతాయి, పొయ్యే వస్తువులనే వాడుతున్నారే. పనికొచ్చే జ్ఞానాన్ని క్యారెక్టర్ ఎందుకు చూస్తున్నారు? జ్ఞానం ఇంపార్టెంటా, వ్యక్తి ఇంపార్టెంటా? నాతోని మీకు నా క్యారెక్టర్, ఒకవేళ నేను తాగితే నా శరీరం పాడైపోద్ది, నేను తిరిగితే ఒకవేళ నేను ఏమైనా చెడు పని చేస్తే పోలీసు వాళ్ళు బొక్కలు వేస్తారు నన్ను.
చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగపరంగా ఏదైనా నేను ఏమైనా పనికిరాని పని చేశాను అనుకోండి, చట్టం ఉంది కదా దాని పని చేయడానికి. అది మీకే సంబంధం? నేను మాట్లాడే మాట మీకు ఉపయోగం అయితే తీసుకోండి, లేకపోతే లేదు. అలాగే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇక్కడ ప్రతివాడు మనకు అరిషడ్ వర్గాలతో ఉన్నాం. నన్ను నేను బాగు చేసుకోవాలి, నన్ను ఎవరు బాగు చేయలేరు, మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి. కాబట్టి మీకు ఎవరి నుంచైనా అవసరమైన జ్ఞానాన్ని తీసుకోండి తప్ప వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేయండి, వ్యక్తిత్వాన్ని తీసేయండి. ఇక్కడ నేను శరీరాన్నా, నేను మనసునా, నేను బుద్ధినా, నేను ఒక ఆత్మని. మీరేంటి? వేరే ఆత్మ కాదది, మీదే. మీరు నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆత్మలు ఒకటే, వేరే లేవు. వేరు లేని ఆత్మ గురించి అంటే మీరు ఎవరినైనా ఏదైనా ద్వేషిస్తున్నారంటే ఎవరిని ద్వేషిస్తున్నారు, ఎవరిని దూషిస్తున్నారు? ఇప్పుడు అది అర్థం కావడానికి ఇంకా చెప్పాలంటే బంగారం ఉందండి. బంగారంలో ఆయన మెడలో చైన్ తయారు చేసుకున్నాడు, ఆమె వడ్డాణం చేయించుకుంది, ఇంకొకళ్ళు చంద్రహారం చేసుకున్నారు. వస్తువేంటి? మూల వస్తువు బంగారమే. మనం ఆత్మ పదార్థము, మన వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకళ్ళు బంగారం, ఒక గొలుసు, ఇంకొకళ్ళు చైను, ఇంకొకళ్ళు ఉంగరం, ఇంకొకళ్ళు కాళ్ళు మెట్టెలు, ఏదైతే ఉంది. అవునా? అలాగే మనమంతా రకరకాల సుబ్బయ్య, వెంకయ్య, మల్లమ్మ, సుబ్బమ్మ, ఇంకేంటో రకరకాల పేర్లు ఉన్నాయి, అంతే. ఒకటే ఉన్నది. ఎందుకు అంటే రకరకాల అనుభవాల కోసం ఈ భూమి మీద మనం రకరకాల శరీరాలు తీసుకొని ఉన్నాం. అవి అర్థం చేసుకోవాలి, మనల్ని మనమే తయారు చేసుకోవాలి తప్ప ఇక్కడ అందరూ దేవుళ్ళు అని చెప్పారు పత్రిజీ. నేను దేవుణ్ణే కానీ పక్కనోడు కాదనుకుంటున్నాం మనం. ఏంటి? నేను దేవుణ్ణి అనుకుంటున్నాం కానీ పక్కనోడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నా, నాదేం లేదండి, అంతా పత్రిజీ చేపించారు. అది కూడా అహంకారమే. పత్రిజీ వచ్చి చేపిస్తాడు నీకోసం. ఆయన చేశాడు 41 రోజులు, ఆయనే చేశాడు. అంటే నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం. అర్థమైందా? అబ్బా నేను నాదేం లేదండి, అంతా ఆయనే చేశారు. ఆయన ఎవరు చేయడానికి? నీ పనే. నువ్వు ఎవరు? నువ్వు హూ ఆర్ యూ? ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు, అర్థమైందా? అంటే ఒక్కొక్క జీవికి ఎన్నో కోట్ల ఇప్పుడు ఒక పిల్లి ఉందనుకోండి, ఎన్నో కోట్ల పిల్లులు ఉండొచ్చు. ఎలుక ఉందనుకోండి, ఎన్నో ఎలుకలు ఉండొచ్చు. దోమలు ఉన్నాయి ఎన్నో. అలాగే మానవ జాతి ఒకటి. అందులో 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి ఒకటి. ఈ మానవ జాతి అంటే 83,99,999 జాతులు వేరే ఉన్న మానవ జాతి ఒకటి. ఆ మానవ జాతిలో 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో నేను ఒకడిని. శతకోటి లింగాల్లో మరి నేనే గొప్ప ఏంటి నీది? ఉన్నదంతా ఒకటే. నీవు ఏం అనుభవాలు తీసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చావో, ఒక చపరాసి గానా, ఒక మున్సిపాలిటీ గానా, ఇంకో మాస్టర్ గానా, యాక్టర్ గానా, డాక్టర్ గానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పాత్ర వేయడానికి వచ్చావో ఆ పాత్రలో నువ్వు ఉండి జీవించి ఆ పాత్రకు అనుభవాలు తీసుకోవాలి. ఆయన చూసి ఆయన బ్రహ్మాండంగా వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడని నేను కూడా ఆ పని చేశాను అనుకోండి, బిందె పెడితే చెంబయింది నాకు. వ్యాపారాలన్నీ సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి ఈయన బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఈయనకి ఇంత జ్ఞానం ఉంది, నేను కూడా అవ్వాలని ఆయన అనుకున్నాడు అనుకోండి, అవ్వచ్చు. కానీ టైం పడుతుంది. ప్రయత్నం చేస్తే అవ్వకూడదనేం లేదు. కానీ నీ పాత్ర ఏంటి అందులో? నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఒక సినిమాలో ఎన్టీ రామారావు బిచ్చగాడి పాత్ర వేస్తాడు, లేకపోతే డాక్టర్ పాత్ర వేస్తాడు, లేకపోతే యాక్టర్ పాత్ర వేస్తాడు, వాట్ ఎవర్ ఏ పాత్ర అయినా వేస్తాడు. ఏది గొప్పది? ఏ పాత్రలో అద్భుతంగా జీవించగలడో ఆ పాత్ర. ఇప్పుడు కమల్ హాసన్కి రజనీకాంత్కి తేడా తెలుసా? కమల్ హాసన్ ఉన్నాడు అనుకోండి, దశావతారం సినిమా చూసారా? దశావతారంలో ఏ అవతారంలో చూసినా కమల్ హాసనే కనిపిస్తాడు. కానీ రజనీకాంత్ ఉన్నాడు అనుకోండి, ఆయన బిచ్చగాడి పాత్ర వేస్తే అచ్చం బిచ్చగాడిలాగానే ఉంటాడు. అర్థమైందా? రాజు పాత్ర వేస్తే రాజులాగే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రనే. కాబట్టి నీ పాత్ర ఏంటి? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు జీవించేదే నటన, యాక్టింగ్. ఇప్పుడు మనము మిగతా ప్రపంచాన్ని చూసి వాడట్లా వీడెట్లా అనుకుంటాం. నిన్న ఏంటది ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడిన విషయం విన్నా. ఆయన
ఒకరోజు ఆయన భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళాడంట. సినిమాకి వెళ్తే వెనక వాళ్ళు తమిళ్లో ఎవరి పన్ను యారీ పన్ను అని వాళ్ళు అనుకుంటున్నారంట. అంజలీనా? కాదు కాదు, ఆమె పొట్టుకుంటుంది కదా, లేకపోతే ఇంకెవరో పేరు, ఆమె పొడుగుంటుంది కదా, ఆమె కాదు, ఈమె లావుగుంటుంది కదా, వీళ్ళు ఎవరో కాదు, ఎవరో పట్టుకొచ్చి ఉంటాడులే అంటే ఒక భార్యతో వెళ్ళాడు మొట్టమొదటిసారి బయటికి. ఆ భార్య వీళ్ళందరూ ఇలా అనుకుంటా ఉంటే ఆయన అంతకుముందు ఆడవేషాలు వేసేవాడు నాటకాల్లో. ఆయన వాళ్ళ అమ్మకి మాటిచ్చాడంట, జీవితంలో నేను ఏదో పని చేయను అని. తాగడం కానీ అమ్మాయిలతో తిరగడం కానీ నేను ఎలాంటివి చేయనని ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆయన కట్టుబడి ఉన్నాడు. అది ఆయన భార్యకి తెలుసు. కానీ వీళ్ళందరూ ప్రపంచం ఏమనుకుంటారు, అంతకుముందు ఆయన అలా ఉండడం వల్ల అక్కడున్న హీరోయిన్లు అందరూ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళంతా వీడు కొజ్జాగాడు, వీడు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ బయట ప్రపంచం వీళ్ళందరితో తిరుగుతుంటే బయట ప్రపంచం ఏమనుకుంటున్నారు, ఎవరితో తిరుగుతున్నాడు అనుకుంటారు. అంటే ప్రపంచం ఎప్పుడు ఎవరితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. కాబట్టి నువ్వు వేరే వాళ్ళ గురించి నీకెందుకు, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరమా? ఎవడి కాదు. జీసస్ క్రైస్ట్ ఒక సందర్భంలో ఒక వేశ్యని ఆమెను కట్టేసి కొడుతున్నారంట రాళ్ళేసి. అందరూ వచ్చి, మీలో ఎవరైనా మానసికంగా ఏ రోజైనా మీకు వేరే ఆలోచన లేకుండా ఉన్నవాళ్ళు రాయేయండి, మానసిక వ్యభిచారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రాయేయండి అని అడిగాడంట. మీరు ఎప్పుడు ఊహించుకోలేదా ఎవరి గురించి? ఊహించుకోవడం కూడా తప్పే, నువ్వు భౌతికంగా చేయడమే కాదు. అటువంటి అప్పుడు ఎవరికి ఆలోచన రాదు భూమి మీద, అది సహజం. మానవ శరీరంలో పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరానికి సహజంగా గుణాలు ఉన్నాయి. గుణాల వల్ల కర్మలు చేస్తాం, కర్మల యొక్క ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ సహజం, మానవ సహజం. ఇవన్నీ నేర్చుకొని నువ్వు ఉత్తముడిగా ఎదగడం. ఓషో బుక్స్ చదవండి, అర్థమవుతాయి. తప్పు ఒప్పు ఇవన్నీ కాదు, నీవు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నువ్వేం నేర్చుకోవాలి. కామం అనేది ఒక బొగ్గు, అది వజ్రంగా మారాలంటే నువ్వు దైవం కావాలి. ఒకడు ఇది కామం తప్పు అన్నాడంటే వాడి జీవితంలో ఎప్పుడు కామాన్ని సెక్స్ చేయలేదు. ఎప్పుడు చేసుంటే వాడు మాట్లాడడు కదా, వాడు దాటి ఉంటే ఒకవేళ దైవత్వ స్థితికి వస్తే మాట్లాడతాడా అది తప్పని? కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఒక దాని గురించి నువ్వు తప్పు అని మాట్లాడావంటే నీకు అర్థం కాలేదని అర్థం. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, నువ్వు దైవం కావాలి, పక్కనోడు ఏమవుతాడో నీకు సంబంధం లేదు. నువ్వు ఎవరి నుంచైనా నేర్చుకో, నీకు తెలిసిందాన్ని పక్కన వాడికి చెప్పు. ఈ భూమి మీద అందరిలో ఉన్నది ఆ దైవమే. ఆ దైవత్వాన్ని చేరుకోవడానికి శ్వాస మీద ధ్యాస అనేది టూల్. ఆ టూల్ని ఉపయోగించుకొని, అందుకే నీవు తెలిసిందాన్ని పక్కనోడికి చెప్పు. మిత్రత్వం సకల జీవరాశులతో, మనుషులతోనే కాదు సకల జీవులతోని మిత్రత్వం. అందుకే వేమనం చెప్పాడు, తనలో సర్వం ఉండగా తనలోపల వెతుకలేక ధర వెతికిడి తనువులు మోసెడి ఎద్దుల మన్మంబు తెలియ మహిలో వేమ. నీలోనే సర్వం ఉంది. నీలో సర్వం ఉంది అంటే ఈ భూమి మీద ఎన్ని ఖనిజాలు ఉన్నాయో, ఎన్ని వృక్షాలు ఉన్నాయో ఇవన్నీ సంపదలు. ఈ సంపదల్లో అవన్నీ నువ్వే ఎన్నో జన్మలు తీసుకున్నావు. ఎన్నో జన్మలు తీసుకున్నటువంటి నువ్వు నీవే అవన్నీ. కాబట్టి నీ లోపలే అన్నీ ఉన్నాయి. అప్పుడు నువ్వే దైవం. కాబట్టి సకల జీవరాశులతో నువ్వు సన్నిహితంగా స్నేహంగా ఉంటే అవన్నీ నీకు ఉపయోగపడతాయి. నువ్వు ఎవరిని ద్వేషించినా, ఏ జీవుల్ని కానీ మనుషుల్ని కానీ వృక్షాలని కానీ వేటినైనా నాశనం చేసినా అది నువ్వు కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఒక చెట్టును నరికేస్తాం. మా ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టు ఉంది, రోజు ఆకులు పడుతున్నాయి, దీన్ని తీసేద్దామని చెప్పింది. నీ కాలో చెయ్యి ఇరిగితే నువ్వు అలాగే ఉంటావా? నీ కాలు చెయ్యి ఇరగొట్టుకుంటావా అన్న. పక్కన వాళ్ళు ఏంటి అమ్మ నాన్నతో అలాగేనా మాట్లాడడం అంటే, మరి ఆ చెట్టు అది నోరు లేదు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నరికేస్తావా? అది మొన్న కరోనా టైంలో 1 కేజీ ఆక్సిజన్ 7,000 రూపాయలు అమ్మారు. అవునా కదా? మరి ఎన్ని కేజీల ఆక్సిజన్ని అది విడుదల చేస్తుంది రోజుకి? మరి ఈజీగా నరికేస్తాం మనం. మరి మన కాలో చేయి కూడా నరుకోవచ్చు అట్లే. అది చిన్న ఆయనకి ఏదో చిన్న దెబ్బ తగిలితే 40 రోజులు కట్టుకున్నారు.
ఎంత పెయిన్. మన మన చెయ్యికి చిన్న దెబ్బ తగిలితే గాయం అయితే అంత పెయిన్. మరి ఎన్ని చెట్లు నరికేస్తాం మనం? దానికి వాల్యూ లేదు, ఎందుకంటే అడిగేవాళ్ళు లేడని. అంతే కదా. కాబట్టి నీవు అది సంపద. ఆ సంపదల్ని నువ్వు కాపాడుకున్నప్పుడు, అందులో నువ్వే ఉన్నావని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అది నువ్వు దైవం అవుతావు అప్పుడు. అందుకే స్నేహం అంటే, మిత్రత్వం అంటే సకల జీవరాశులతో నువ్వు స్నేహం చేయాలి, మిత్రత్వాన్ని పొందాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. మాస్టర్ అంటే ప్రతి వాళ్ళలో ఎంతోమంది ఎన్నో జన్మలు ఎత్తారు, ఎన్నో జన్మల్లో ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. మీరేం చేస్తారు సార్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈ సారు. సార్కి ఒకసారి గ్లాప్స్ కొడదాం. సారు కూర్చోండి సార్, కూర్చోండి ప్లీజ్. సో సార్కి ఉన్న జ్ఞానం నాకుందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో? చెప్పండి. ఈ సారు ఎన్ని డిగ్రీలు చదివారు? సార్కున్న జ్ఞానం నాకుందా? అమ్మ ఉన్నారు ఇక్కడ, శ్రీదేవి మేడం గారు, వారు డాక్టరేట్. మరి వారికి ఉన్న జ్ఞానం నాకుందా? వీరు వ్యాపారంలో పండితులు, వీరికి ఉన్న జ్ఞానం నాకుందా? ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంది. వాళ్ళ విషయాల్లో వాళ్ళతో నేను స్నేహం చేశాను. ఇప్పుడు సార్తో పాటు నేను స్నేహం చేశాను అనుకోండి, సార్తో ఉన్న జ్ఞానం కొంచెం తీసుకోవచ్చు నేను. ఈ సార్తో నేను స్నేహం చేశాను అనుకోండి, సార్ జ్ఞానం నేను తీసుకోవచ్చు. కాబట్టి మనం అందరితో స్నేహం చేసినప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా? నాకే అన్నీ తెలుసు అనుకుంటే ఎవరికి ఏం తెలియదు ఈ భూమి మీద. నువ్వే కదా అక్కడ కూడా ఉంది. కాబట్టి అందరితో స్నేహం చేస్తే అందరి జ్ఞానం నీదవుతుంది. నువ్వు ఎంతమంది దగ్గర, అందుకే వినాయకుడి చెవులు ఎంత ఉంటాయి? అంత పెద్దగా ఉన్నాయి. అంటే అంత వినాలి ఎప్పుడు. చెవులు, కళ్ళు ఒకటే, ఏకాగ్రత. అంటే ఒకదానిపైనే ఉండాలి దృష్టి అంతా. ముక్కు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నీ ముక్కు పొడవుగా ఉంది, దాని ముక్కు. అర్థమైందా? ఆయన వినాయకుడు అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆ వినాయకుడిని తల తీసేశాడు ఆయన. వినాయక చవితి చేశాంగా మొన్న మనం, అవునా? వినాయక చవితి కథ తెలుసా మీకు? దాని రహస్యం తెలుసా తెలీదా? మన మామూలు స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ ఏంటి? గజానన రాక్షసుడు, గజానుడు అనే రాక్షసుడు. ఆ రాక్షసుడు పొట్టలో శివుడి కోసం తపస్సు చేసి ఆ శివుడిని పొట్టలో ఉండమని కోరుకున్నాడు. ఆయన ఏం చేశాడు? పొట్టలో ఉన్నాడు. మరి పొట్టలో ఉంటే భార్య ఏం చేస్తుంది? పార్వతీదేవి చూసింది, ఎక్కడున్నాడా అని ఆమె దివ్య దృష్టితో చూసి వాడు పొట్టలో ఉన్నాడు. ఏం మొగుడు రా నాయన, ఏదైనా ఉంటే వస్తువులు ఇవ్వచ్చు కానీ వీడే పోయి పొట్టలో కూర్చున్నాడు, నా బతికేంటి అని చెప్పేసి అన్నయ్యని అడిగింది. అన్నయ్య ఏంటి, ఇగో ఇట్లాంటి వాడికి పెళ్లి చేశావు, ఉన్న ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, తపస్సు చేస్తే చాలు వాడు, ఏంటి ఇప్పుడు పోయి ఆయనే కూర్చున్నాడు, నా బతికేంటి, నువ్వు ఇట్లాంటి వాడు కట్టబెట్టావా అని అడిగింది. మరి ఏం చేస్తాడు? అన్నయ్యకి తప్పదు కదా. ఆ బ్రహ్మదేవుని కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ పోయేటప్పుడు గంగిరెద్దు ఉంది కదా, నంది, ఆ నందిని కూడా తీసుకుపోయి వాళ్ళు ఏదో ఆటలాడి ఆయన పొట్టలో ఉన్న విషయాన్ని కనుక్కొని, అంటే ఆ ఆట ఆడినప్పుడు ఆయన సంతోషిస్తాడు. సంతోషించి ఏం కావాలో వరం కోరుకో అన్నాడు రాక్షసుడు. ఏంటి, నీ పొట్టలో ఉన్న శివుణ్ణి బయటికి పంపి అంటే, అమ్మ వీడెవడు చూశాడు ఆయన, రాక్షసాంతకుడైన విష్ణుమూర్తి సాక్షాత్తు వచ్చాడు, ఏం చేస్తాడు, తప్పదు కదా. ఓకే, శివుణ్ణి బయటికి పంపించాడు. ఆయన వెళ్ళి ఆయన కైలాసానికి పోయాడు. కైలాసానికి పోతే అక్కడ ఎవరున్నారు? వినాయకుడు ఉన్నాడు అడ్డం. నేను లోపలికి రానియను. అరే నేను తండ్రినిరా, నువ్వు ఎవడైనా కానీ మా అమ్మ చెప్పింది, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఏం చేస్తాడు? ఏ తండ్రి అయినా చంపుతాడా? కొడుకని చెప్తున్నాడు కదా. ఆ పార్వతీదేవి కొడుకంటే ఈయన కూడా కొడుకేగా, చంపడగా. తలదీశాడు. తలదీసి అప్పుడు పార్వతీదేవి వచ్చింది. ఏంటి, ఏం చేసావంటే ఇది చేసేవాడు అడ్డుపడుతున్నాడు. అడ్డుపడితే మరి ఏం చేయాలి? ఇంకో తల తీసుకొచ్చి పెట్టాలి. దీని వెనక స్టోరీ ఏంటంటే, రాక్షసుడు అంటే మనమంతా రాక్షసంగానే ఉన్నాం. ఈ రాక్షసులైన మనము, శివుడు లయకారకుడు. ఆ లయకారకుడైన శివుడు ఎక్కడున్నాడు? పొట్టలో ఉన్నాడు. పొట్టలో ఉన్నాడు కాబట్టి నిద్రపోతున్నాం మనం. అర్థమైందా? నేను దేవుణ్ణి అనే స్పృహ లేకుండా మనం పడుకొని నిద్రపోతున్నాం. నిద్రపోతున్నటువంటి మనకి ఇక్కడ ఆ గంగిరెద్దు అంటే, గంగిరెద్దు వచ్చి పొట్టని చీల్చింది. అంటే ఏంటిది? మంచి వాక్కులు. వృషభ రాశి అంటే వాక్కు. ఈ వాక్కు అనేది ఏంటి? మంచి మాటలు మనం చెప్పామనుకోండి, ఇక్కడ 40 రోజులు 40 మంది మాస్టర్లు వచ్చి నువ్వు దేవుడివి అని చెప్పారు. అమ్మో నేను దేవుడినా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇంటికి పోయి
మనం ఏదో ధ్యానం చేస్తాం. ధ్యానం చేయగానే వినాయకుడు అడ్డుపడతాడు. వినాయకుడు అంటే ఎవరు? హైపోతలమస్ అనే ఒక గ్రంథి ఉంది. అది ప్రకృతి సహజంగా, అంటే ప్రకృతి అంటే పార్వతి. పార్వతి యొక్క శరీరంలో వెన్నుపూసలో ఉన్న సెలబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సో ఆ పదార్థం నుంచి తయారు చేసినటువంటి ఒక గ్రంథి అది. సో అదే వినాయకుడు. ఆ వినాయకుడు అనేవాడు అడ్డుపడతాడు. ఏంటి వాళ్ళు చెప్తే నువ్వు వింటావా? నువ్వు దేవుడు అవుతా, పడుకో, నిద్రపో, ఆ సినిమా చూడు, ఆ సీరియల్ చూడు, ఈ పనికిమాలిన సోది కబుర్లేను అని చెప్తుంది. అదేం విందు కదా, అర్థమైందా? నీ మనసు, నీ సహజ ప్రవృత్తి ఏం చేస్తుంది? పదే పదే దాని సహజంగానే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? శివుడు తల తీసేస్తాడు. తల తీసేసి ఏ తల పెట్టాడు? వినాయకుడు తల. అక్కడ ఆ ఏనుగు తల పెట్టాడు. ఏనుగు అంటే బుద్ధిశాలి. అది ఏం తింటుంది? శాకాహారం తింటుంది. ఆ శాకాహారం తింటూ, బాగా వింటూ, పనికిమాలిని వినకుండా చెవులు మూసుకుంటూ, బాగా శ్వాస మీద ధ్యాస పెడుతూ, కేవలం లక్ష్యం నేను దేవుణ్ణి అనే ఒక లక్ష్యం కోసం అది ధ్యానం చేస్తూ, ఒకే చూపుతూ ఉంటూ, అంటే బయట ప్రాపంచిక విషయాల్ని తక్కువ చూస్తూ, తన లోపలికి తాను చూసుకుంటూ, అంటే ఈ తల తీసేసి అప్పుడు ఏమైపోయింది? గణపతి అయ్యాడు. అంటే గణాలు అంటే నీ శరీరంలో ఉన్న ఇవన్నీ గణాలు, ఆర్గానిక్ సిస్టమ్ అంతా. ఈ ఆర్గాన్స్ అంతా గణాలు. ఈ గణాలకు అధిపతి. అంటే ఇప్పుడు రోగాలు, అంతకుముందు రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేసి అధిపతి అయ్యాడో ఇది ఏం చెప్తుంటే అది వింటాడు. ఆ గణాలని ఆ వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? మూలాధారంలో ఉన్నాడు. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ శక్తి మూలాధారంలో పడుకొని నిద్రపోతున్నటువంటి కుండలిని రేజ్ అయ్యి నీ షట్ చక్రాలని యాక్టివేట్ చేసి నువ్వు దైవంగా నిన్ను నడిపిస్తుంది. ఈ గణాలన్నిటిని నడిపిస్తుంది. అదే గణాధిపతి. నువ్వు గణపతి కావాలి. అది స్టోరీ. అర్థమైందా? మనం ఏం చేస్తాం? లోపలికి పోయినోడు బయటికి కూడా రాడు. అట్లున్నాయి మనకి మండపాలు ఎక్కడ చూసినా. తాగి తందనాలు ఆడుతున్నారు, ఎగుర్లు పెడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. దానికోసం ఉందా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం మనం. ఈ హిందూ శాస్త్రం మన ఋషులు మనకు దేనికోసం పెట్టారు? అర్థమైందా? మన ఋషులు మనము జ్ఞానవంతంగా, ఆధ్యాత్మికంగా, మనం దైవంగా ఎదగడం కోసం. కానీ ఎటువైపు వెళ్తుంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలైనటువంటి ఆధ్యాత్మిక వైపు మనం ప్రయాణం చేయాలి. నువ్వే దైవం. అర్థమైందా? ఓకే, అది పత్రిజీ చెప్పినటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క అసలైనటువంటి లక్ష్యం. నువ్వు దైవంగా తయారు కావడమే. థ్యాంక్ యూ వెరీ మచ్.